మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినామంటే నాటుకోడి కూర తినాల్సిందే, ఎందుకంటే అన్ని కోళ్ళు ఉంటాయి మా ఇంట్లో. మా అమ్మోళ్ళి కోళ్ళని పెంచేదైతే మా కోసమే. పిల్లలు వచ్చినప్పుడల్లా బాయిలర్ కోళ్ళు కాకుండా మంచిగా నాటుకోళ్ళని పెంచితే కడుపు నిండా తింటారని చెప్పి వచ్చినప్పుడల్లా ఒకదాన్ని మర్డర్ చేసుడు, కడుపు లేసుడు. ఇంతకు ముందు అయితే నాటుకోడి కూర అంటే నచ్చేదే కాదు నాకు, కానీ ఒక్కసారి తిన్న తర్వాత నా ఫేవరెట్ అయిపోయింది. అంత మంచిగా ఉంటాయి ముక్కలు, గట్టిగా మటన్ బొక్కలు ఉన్నట్టు. ఏ మాట కామాట నేను ఊరికి వచ్చిన ప్రతిసారి మా అమ్మ గ్యాస్ మీద వండుతాన్నా సరే నేనే కట్టెల పొయ్యి పెట్టించి మరి దాని మీదనే వంటలు చేస్తా. అంత ఇష్టం నాకు. అది కూడా నాన్ వెజ్ వండితే పొయ్యి మీద ఇంకా వేరే లెవెల్. అంతే. నాకు తెలిసి కటింగ్ షాప్ లో కూడా ఇంత స్టైల్ కటింగ్ చేయరేమో. మా కోడి చేసిరా ఎంత స్టైల్ గా మెయింటైన్ చేస్తుంది. అసలు ఇది ఉండాలనుకుంటుందో మా కడుపులో పడాలనుకుంటుందో అర్థం కావట్లే గానీ వండుతున్నంత సేపు పొయ్యి సుట్టే తిరుగుతుందిరా. ప్రాసెస్ లోకి వస్తే ఏముంది, ఫస్ట్ నూనె పోసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని నాటుకోడిని కూడా దాంట్లో యాడ్ చేసుకొని అల్లం, కారం, ఉప్పు అన్ని సరిపడా చూసుకొని ఎసరు పోసుకోవాలి. అంతే. ఫైనల్ గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ. కానీ బాయిలర్ కోడి ఉడికినంత దబ్బునైతే ఉడకదు, టైం పడుతుంది. ఎసరు బాగానే పోసుకోండి. దీనికి కాంబినేషన్ రాగి సంగటి చేద్దామా అని అడిగిన మా అమ్మని. కాకపోతే మొహం వలుగుతుంది అట్లాంటి కథలన్నీ ఇడబడకని అన్నదనమాట. అయినా పర్లేదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తే, అది కూడా ఈడున్నప్పుడే. కోడి కూరతో పాటు బగారా రైస్ కూడా చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న, క్వాలిటీ అదిరిపోయింది. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తాను.